వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. నీతి ఆయోగ్ యొక్క ఏర్పాటు పరిణామ క్రమం గురించి ఒకసారి క్లియర్గా చూస్తే, భారతదేశంలో 1951 నుండి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలను కొనసాగించారు. మరి ఈ 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం విత్ అలయన్స్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బీజేపీ ప్రభుత్వ కాలంలో వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వము ప్రణాళికల్ని అమలు చేయాలా వద్దా, ప్రణాళికల యొక్క మనుగడ ఎలా ఉండాలి, ప్రణాళికల్ని కొనసాగించాలా వద్దా అనే దానిపైన 2014 ఫిబ్రవరిలో అజయ్ చిబ్బర్ అధ్యక్షతన ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో ఏ దేశాలు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి, వాటిని అమలు చేయడానికి ఎలాంటి కమిషన్లు ఉన్నాయి, వాటిని అధ్యయనం చేసి మన పొరుగు దేశమైన చైనాను ఆదర్శంగా తీసుకొని నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ పేరుతోటి చైనా దేశం ప్రణాళికల్ని అమలు చేస్తుంది. అలాంటి సంస్థ భారతదేశంలో ఉండాలి అని చెప్పి అజయ్ చిబ్బర్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన కమిటీ తెలియజేస్తే, భారతదేశంలో 2014 ఆగస్టులో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 2014 డిసెంబర్లో నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించి 2015 జనవరిలో మనకి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.